పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సీనియర్ జర్నలిస్ట్ స్వప్న గారు జాయిన్ అవుతున్నారు. మేడం గుడ్ మార్నింగ్ అండి అండ్ నమస్తే. గుడ్ మార్నింగ్ కాదు, నిజంగానే ఇది బ్యాడ్ మార్నింగ్ అనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీకి ఒక తీరని లోటేనే చెప్పాలి. ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ కాలం చేశారు. ఉదయం 4 గంటలకు ఆయన కాలం చేసిన పరిస్థితి. ఈ కోటా శ్రీనివాసరావు గారు లేని లోటు ఎవరు రీప్లేస్ చేయలేరు. ఆయన మరణంపై అసలు మీ రియాక్షన్ ఏంటండి ఫస్ట్గా? ఆబ్వియస్లీ చాలా షాక్ లో దిగ్భ్రాంతిలో ఉన్నాం అందరం కూడా కార్తీక్. ఎందుకంటే కోటా శ్రీనివాసరావు గారు అటువంటి ఒక విలక్షణమైన నటులు మనకి మళ్ళీ రారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వేసిన పాత్రలు, ఆయన నాటక రంగానికి చేసిన సేవ కావచ్చు, అలాగే రేడియో రంగం, అనేక రంగాలలో ఒక కళాకారుడిగా, అలాగే ఒక ఇండస్ట్రీ పెద్దగా, అసలు జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన ఒక వ్యక్తిగా ఎన్నో అనుభవాలు ఆయన అప్పటికప్పుడు పంచుకుంటూ వచ్చారు. ఇంటర్వ్యూ ద్వారా కావచ్చు, ఆయన సినిమాల్లో ఆయన నటన చూస్తే కూడా ఎంత జీవితాన్ని చదివేశారో మనందరికీ అర్థమవుతుంది. కొంతకాలంగా అఫ్ కోర్స్ వారికి వయసు అయ్యి కొంచెం అస్వస్థతకి గురవ్వడం, సరిగ్గా నడవలేకపోవడం, ఈ మధ్య కాలంలో గత సంవత్సర కాలంలో ఆయన పరిస్థితి కొంత అంత బాగా లేదని కూడా మనం వింటూ వచ్చాం. మధ్యలో నేను కూడా వెళ్ళి ఆయన పలకరించి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ లోటుని మరి యావత్ ఇండస్ట్రీ అంతా కూడా చాలా తీరని ఒక లోటుగా భావిస్తోంది కార్తీక్. ఆయన మొన్ననే ఇన్ఫాక్ట్ 10వ తేదీ పుట్టినరోజు జరుపుకున్న సందర్భం. ఆయన 1942లో పుట్టారని తెలిసింది మనకి. ఎన్నో చిత్రాలు, 100ల చిత్రాలు నటించారు. కేవలం ఒక తెలుగు మాత్రమే కాకుండా కొన్ని ఇతర తమిళ, హిందీ, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించిన నటులు కోటా శ్రీనివాసరావు గారు. విలన్ గా, హాస్య నటులుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన చేసినంత న్యాయం ఆ పాత్రకి ఎంత నిలువున్నా సరే, ఒక్క నిమిషమే ఉన్నా కూడా, ఏదో చాలా లాంగ్ లెంగ్త్ పాత్ర అయినా సరే, ఆయన తెర మీద కనిపిస్తే చిత్రానికి నిండుదనం అది. కాబట్టి అటువంటి ఒక నటుడు లోటు మరి ఎలా తట్టుకుంటాం మనం? రాబోయే తరాలకు అలాంటి ఒక నటుడు ఉంటారా అనే ఒక ప్రశ్న కలుగుతుంది కార్తీక్. స్వప్న గారు, మెయిన్గా కొన్ని క్యారెక్టర్స్ ఆయన కోసమే పుట్టాయా అన్నట్టుగా ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ కోసం ఈయన తప్ప మిగతా ఎవ్వరూ చేయలేరు, అంటే నో వన్ కెన్ రీప్లేస్ కోటా గారు అన్నట్టుగా కూడా ఉన్న సిచ్యువేషన్స్ చాలా సినిమాల్లో ఆ క్యారెక్టరైజేషన్స్ చూసాం. మరి గత కొంతకాలంగా చూస్తున్నాం, ఆల్రెడీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం, నడవలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి ఉన్నా కూడా కొన్ని వెబ్ సిరీస్లో యాక్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఆ టైంలోనే ఈ హఠాత్ పరిణామం జరిగింది, ఆయన కాలం చేశారు. మరి ఈ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆయన లేని లోటు, లేకపోతే ఆయన రీప్లేస్ చేసే అవకాశం లేదు అనే చెప్పాలి. మరి ఎలా ఉండబోతోంది ఇక రానున్న రోజుల్లో? ఆయన కోటా గారి ఆ ప్రస్థానం కానీ, లేకపోతే ఆయన్ని రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందంటారా? అసలు ఖచ్చితంగా ఉండదని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క నటుడికి ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది, ఒక స్పెషల్ నేచర్ ఉంటుంది. అంటే కోటా గారి విషయంలో ఆయన వర్సటైలిటీ, అంటే ఏ పాత్ర ఇచ్చినా కూడా అలవోకగా ఆయన చేయగలగడం, ఆ సీన్ ని పండించడం, ఆయన టైమింగ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ, భాషపై ఉన్న పట్టు, కొన్ని కదిలించే పాత్రలు చేశారు ఆయన. అవన్నీ కూడా నిజంగా ఎవరూ చేయలేనంత వర్సటైలిటీ ఆయనకు ఉంది కార్తీక్. అండ్ మీరు అన్నది నిజంగా ఆయనకి ఇంత పెద్ద కెరియర్ ఉన్నప్పటికీ కూడా, ఇన్ని అవార్డులు, ఇంత పెద్ద రికగ్నిషన్, పద్మశ్రీ పురస్కార గ్రహీతగా ఎన్ని ఉన్నా కూడా ఆయనకి ఇంకా నటించాలి, ఇంకా నేను ఏదో చేసి చెప్పాలి ప్రపంచానికి అని ఆ తపన మాత్రం తీరలేదు. ఎందుకంటే ఎప్పుడు పలకరించిన పాత్రల గురించి, రాబోయే పాత్రలు ఇది చేయాలనుంది, లేకపోతే ఇలా అప్పుడు చేశానని చెప్పి ఆయన చెప్పుకోవడం తప్ప ఎప్పుడు కూడా ఇది చాలు, ఇంకా నాకు తృప్తి చెందానని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఒక నటుడికి, కళాకారుడికి ఉండవలసిన ఒక ప్రధానమైన లక్షణం అది. అంటే ఇంకా తపన ఉండడం అనేది ఆయన గొప్పతనం. ఎందుకంటే ఆయనకి తిరుగులేదని అందరికీ తెలుసు. అంత తిరుగులేని నటుడు నేను ఇంకా ఏదో చేయాలని తపన పడిపోతూ ఉండేవారు. ఇంకా కొన్నేళ్లు ఉండి ఆయన ఇంకా కొన్ని మంచి పాత్రలు చేస్తుంటే ఎంతో బాగుండేది అనిపిస్తుంది కార్తీక్. నిజంగానే చాలా గుండెంతా బరువు ఎక్కిపోతుంది తలుచుకుంటూ ఉండే. ఆయన ఇంకా మనకి భౌతికంగా కనిపించరు. ఆయన చిత్రాల ద్వారానే ఆయన్ని తలుచుకోవాలని చెప్పుకోవడం చాలా బాధగా ఉంది కార్తీక్. స్వప్న గారు, అంటే మీ జర్నలిస్ట్ కెరియర్లో చాలా పర్సనల్గా మీరు ఆయనతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, ఇంటర్వ్యూ చేసిన చాలా ఇంటర్వ్యూస్ కూడా మేము ఆల్రెడీ చూసిన పరిస్థితి. సో దగ్గరగా ఆయనతో మాట్లాడిన సందర్భాలు కానీ, ఆ గడిపిన ఆ క్షణాలు కానీ ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా కార్తీక్. ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు నాకుండే వ్యక్తిగత మరొక అనుబంధం ఏంటంటే, ఆయన రేడియో నాటకాలు వేసేవారు.
మా అమ్మగారు కూడా రేడియో నాటకాలు వేసిన ఒక అనుభవంతో అమ్మ అయినా కలిసి వేసిన నాటకాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు వెళ్ళినా కూడా కేవలం ఒక జర్నలిస్ట్ గా మాత్రమే కాకుండా ఇలా జ్యోత్స్న గారి అమ్మాయి అని పలకరించేవారు. అమ్మ ఎలా ఉంది అని అడిగేవారు. ఏం చేస్తున్నావు, ఇంకా ఏమిటి ఇంటర్వ్యూలు అని. నేను రామ్ గోపాల్ వర్మ గారితో చేసిన సిరీస్ రామోయిజం సిరీస్ గురించి ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకంటే ఆర్జీవి గారితో ఆయనకి చాలా దగ్గర అనుబంధం, ఆయన నటించిన కొన్ని సినిమాల ద్వారా. ఆ పాత్రల ద్వారా ఆయన చాలా బాగా ఆయన మరొక కోణం ఆవిష్కృతమైంది కోట శ్రీనివాసరావు గారిది. కాబట్టి అలాగా ఆయన తలుచుకుంటూ ఒక ఎవరో ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా పలకరిస్తారో అలా పలకరిస్తూ ఉండేవారు. ఆ ఆత్మీయత నిజానికి అందరి పట్ల ఉండేది. వీటన్నిటితో పాటు ఆయనకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, చమత్కారం, జీవితంలో కష్టాలు, ఎత్తులు పల్లాలన్నీ చూసిన వ్యక్తులు ఎలా అయితే మొత్తం కాచి వడబోసేస్తారో అలాంటి ఒక అనుభవంతో మాట్లాడేవారు. అయితే కొంత ఒక విధమైన ఐసోలేషన్, ఒక లోన్లీనెస్ అయితే ఆయన ఫీల్ అయ్యారు. అది మాత్రం చెప్పగలుగుతాను. ఇంకా కొంచెం అందరితో కలవాలి, ఎందుకంటే అంత పెద్ద కెరియర్ తర్వాత ఒక్కసారిగా వయసు పైబడిన తర్వాత అందరినీ వెళ్ళి గబగబా కలవరు. అంటే ఎవరైనా వెళ్ళి పలకరించినా కూడా ఇదివరకు ఉన్నంత యాక్టివ్ లైఫ్ లేనప్పుడు మాత్రం కళాకారులు అందరి విషయంలో మనం చూస్తూ ఉంటాం. కోట శ్రీనివాసరావు గారి విషయంలో కూడా చాలా ఎక్కువగా మనం గమనించాం. ఇది గత కొన్నేళ్లలో ఆయన కొంత ఒక చిన్న డిప్రెషన్ అని చెప్పలేం, కానీ ఒక చిన్న బాధ, ఒక చిన్న విధమైన వెనుక తిరిగి చూసుకుని ఆ జ్ఞాపకాల ఇదంతా కనిపించేదన్నమాట ఆయనలో. సో ఖచ్చితంగా ఆయన ఒక పెద్ద దిక్కు, ఒక విలక్షణమైన నటుడు. అలాగే రాజకీయాల్లో కూడా ఆయన పాత్ర మనందరికీ తెలుసు. వీటన్నిటితో పాటు అన్నిటికంటే ఎక్కువగా అంటే విద్వత్తున్న కళాకారులు ఉంటారని చెప్తాం కదా, అంటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ విశేషమైన సేవ చేశారు. ఇండస్ట్రీలో కొత్త తరహా ప్రమాణాలు వాళ్ళు దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పొచ్చు. అటువంటి ఒక గొప్ప దిగ్గజం, నట దిగ్గజం కోట శ్రీనివాసరావు గారు. ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయం కార్తీక్. రైట్ అండి స్వప్న గారు, థ్యాంక్ యూ అండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు 4 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. 750కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఎన్నో విలక్షణ పాత్రలను ఆయన పోషించారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు 4 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. 750కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఎన్నో విలక్షణ పాత్రలను ఆయన పోషించారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.